ఈరోజు మన 99 టీవీ స్టూడియోలో వీ హ్యావ్ రచిత మైనంపల్లి గారు. నేను స్ట్రాంగ్ ఉమెన్ గురించి విన్నాను మ్యామ్, పుస్తకాల్లో మేబీ చదివాను. బట్ ఇట్లాంటి స్ట్రాంగ్ ఉమెన్ని అరుదుగా చూస్తాను. అంటే జీవితంలో పాఠాలు, కష్టాలు ప్రతిసారి పడవడం, లేవటం ఇవన్నీ ఒక భాగం అయితే, లైఫే మనల్ని అధపాతాళానికి తోసేసినప్పుడు మళ్ళీ రావడానుకోవడం అసలు నిజంగా అది ధీరత్వం, వీరత్వం, భగవత్ స్వరూపం. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ స్పీక్ టు యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. మీరు అది అసలు వర్ణనాతీతం. వాట్ ఎవర్ మీ బాధ కాదు అది దానికి మేబీ పదాలు కూడా లేవు మాట్లాడడానికి. రజిత మైనంపల్లి గారు అంటే అండి, ఆవిడ ఒక లైఫ్ కోచ్గా, ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్గా మనకి బాగా సుపరిచితం. మనం తప్పు చేస్తూ ఉంటే, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా పొరపాటు చేస్తుంటే, ఏ అక్కో, ఒక పిన్నో, ఒక మేనత్తో వచ్చి ఎందుకురా నీ లైఫ్తో ఇట్లా ఆడుకుంటావు, నువ్వు మంచిగా చేసుకో అని చెప్తే ఎట్లుంటుందో, మీ వీడియోస్ చూసిన ప్రతిసారి కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించలేదంటే వాళ్ళకి కామన్ సెన్స్ లేదంటాను నేను. ఇప్పుడు మీకే ఇద్దరిలో ఒకరు ఫిజికలీ ప్రజెంట్ లేకపోవడం, అది కూడా ఇటువంటి సిట్యువేషన్లో దూరం అయిపోవడం, ఇది నాకు మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. నాకు ఈరోజు అమ్మ గురించి మాట్లాడాలనుంది. మీలోని అమ్మ గురించి మాట్లాడదాం మనం. ఓకే, ఒక అమ్మని అందరూ ఎట్లా తీసి పారేసినట్టు మాట్లాడతారు. ఒక బిడ్డ గురించి ప్రతి ఒక్కరూ వంచేసుకుంటారు. ఏదైనా తప్పు చేస్తే, చిన్న తప్పు, ఒక 7-8 ఏళ్ల పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాధతాడు తండ్రి. అదేంటంటే క్రమశిక్షణ అంటాడు. అదే పిల్లాడు రేపొద్దున ఎదిగి ఇంకేదైనా తప్పు చేస్తే, ఇలాంటి తల్లి ఎట్లా పెంచింది, అప్పుడు ఎవడు తీసుకోడు మళ్ళీ అట్లా అంటారు. ఈ సంఘర్షణ అమ్మ, మీ లైఫ్ 30 years ఆఫ్ యువర్ లైఫ్, అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ముందు కూడా 2 పిల్లల్ని కానీ ఆడపిల్లలు అయ్యుండి వాళ్ళని అనుక్షణం కంటికి రెప్పలా ప్రతి ఒక్క దశలో వచ్చే ప్రమాదాన్ని ముందే ఊహించి అది రాకుండా చేసి, ఇంత ఫిట్నెస్, ఇంత మ్యారథాన్, ఇంత రన్నర్ అయిన మీరే జీవితంలో పరిగెత్తి పిల్లల్ని పెంచుకుంటూ, అవసరమైతే ఒకసారి బయట వాళ్ళని అరిచి లేదా సౌమ్యంగా మాట్లాడి అన్నీ అవసరమైనప్పుడు ఏ మహిళ, చాలా వరకు ఇప్పుడు మహిళలు చేయని త్యాగం, కెరియర్ని కొంతసేపు కొన్నేళ్ళు పోయిపోయింది, పిల్లల కన్నా ఏది ఎక్కువ కాదని పాజ్ చేసి మీరు ఇంత స్థాయికి తీసుకొచ్చి, ఒక పాప మ్యారేజ్ చేసి ఎంతో సంతోషం. ఓకే, ఇంత పెద్ద కష్టానికి ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి, ఇప్పుడు దెర్ ఇస్ అ రిలాక్సేషన్ అనుకుంటూ, ఇప్పుడు ఇంతటి పరిస్థితి ప్రస్తుతానికి సిట్యువేషన్, కానీ మీరు మమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేయాలి, మాకు చెప్పాలి. ఆ యాక్సెస్ని పక్కన పెట్టి మీరు ఒక హ్యూమన్గా, అసలు ఇది ఎలా మేడం? ఒక అమ్మ గురించి చెప్పండి. ఒక అమ్మ బిడ్డని కన్నప్పుడు, బిడ్డని పెంచేటప్పుడు, ఎవరైనా బిడ్డని కొడుతున్నప్పుడు, బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగినప్పుడు, బిడ్డ మాట విననప్పుడు, నీకేం తెలుసు అని బిడ్డ అన్నప్పుడు, అమ్మ నన్ను వాళ్ళు కొడుతున్నారని బిడ్డ బాధపడినప్పుడు, అమ్మ నాన్న కొడుతున్నాడు, అమ్మ కొట్టద్దు నాన్న అన్న కొడుతున్నాడని బిడ్డ బాధపడినప్పుడు, ఐ డోంట్ నో, మీరు అడిగిన అసలు అమ్మ గురించి మీరు అన్ని పదాలు అడిగితే నా గొంతు మూగపోతుంది. ఎందుకంటే జనరల్గా అయితే నాకు తల్లి గురించి చెప్పేటప్పుడు నేను చాలా ఎక్కువగా పవర్ఫుల్గా చెప్తుంటాను. అంటే తల్లి అయినా తండ్రి అయినా తల్లిలాగా పెంచాలేదేమో. మీరు అన్నారే తండ్రి కొడితే, ఆ కొట్టుడు అంత నిష్కర్షగా తల్లి చేయలేదు కాబట్టి ఆ తల్లి ఒక మెట్టు పైన ఉంది. డిసిప్లిన్ అనే పద్ధతితో ఖచ్చితంగా తండ్రి చేయడంలో నేను మాట్లాడను. బట్ ఈరోజు మీరు అడిగిన టాపిక్ తల్లి గురించి మాట్లాడితే, ఈ ఉన్న సిచ్యుయేషన్లో నేను ఇందాకే మీకు చెప్పాను, ఈరోజు నేను ఒక తల్లిగా మాట్లాడమంటే గుండె ఆగిపోతుందేమో నాది. ఒక లైఫ్ కోచ్గా మాట్లాడమంటే, నన్ను మోటివేట్ చేస్తున్న నా వ్యూవర్స్ కోసం నా బాధను, నా జర్నీని, నేను ఎలా పైకి వస్తున్నాను, నేను అందరినీ చాలా చెప్పాను కదా, మోటివేట్ అవ్వాలి,
కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, లైఫ్ చాలా స్ట్రాంగ్గా చాలా కొడుతుంది, పడతాము, లెగాలి, చాలా వీడియోస్ చేశా. అయితే ఇంకేంటిలే ఇంట్లో కూర్చుని కారులో వచ్చి ఇలా ఉండి చెప్తుందిలే అని అనుకునేవాళ్ళు, అలా అనుకోకుండా మీరు అన్నట్టు ఇందాక ఇంట్లో మనిషిలాగా నన్ను తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వింటున్నారు. వాళ్ళందరూ నాకు ఎక్కడ కనిపించిన వాళ్ళ మోటివేషన్ ద్వారానే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళందరి ఎనర్జీ మనస్సు నన్ను ఎంత లాగిందంటే నేను ఇంత త్వరగా బయటకు వస్తాను నేను కళ్ళలో కూడా ఊహించలే. నేను షాటర్ అయినంత నా ప్రాణమే తీసుకెళ్ళిపోయినట్టు అయింది. అప్పుడు నా పెద్ద కూతురు అడుగుతా ఉండింది, మా నేను లేనా, నీకు ఎప్పుడు చిన్న కూతురే ఇష్టమా, చిన్నప్పటి నుంచే దాని కూరకనేది నీకు నీ చిన్న కూతురే ఇష్టము అని. ఆ మాట 4 నిమిషాల్లో అయినా ఊరికే అట్లా అనేది అది. ఎందుకంటే ఈ చిన్న పాప బాగా మీద పడేది, పెద్దమ్మాయి కొంచెం క్వైట్ ఉండేది. సో మన పడే ఆమెను ఆపేసి పడామెను గుంజుకోము కదా. సో అక్కడ వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎక్కువ మీద ఉండడికే అలా అనుకునేది అది చిన్నప్పుడు. సో నన్ను హర్ట్ అంటే హిట్ చేయడానికి ఈరోజు అలా అంటే అన్నా నేను నామ వైపు వెళ్తాను అని. ఇప్పుడు నీకు ఇప్పటికి కూడా చూడు చిన్న కూతురు ఇష్టం, నేను లేనా నీకు, నువ్వు ఎందుకు నేను ఉండను, నేను బ్రతకలేను అంటున్నావు, నేను లేనా అని అడిగింది. ఆన్సరు నన్ను ఖచ్చితంగా కూడా ఒక థాట్ అంటే మళ్ళీ తల్లి ఇక్కడ ఇంకో పిల్లకి తల్లిని కదా, ఒక తల్లినే కాదు కదా, ఇంకొక పిల్లకి తల్లిని ఇంకో బాధ్యత ఉంది అని గుర్తు చేసింది ఆ రోజు నా కూతురు. అదేవిధంగా 100,000 మెసేజెస్ సున్నాయన. అసలు నిజంగా కూడా నేను ఎంత అన్లక్కీ అని ఫీల్ అవుతున్నాను ఈ స్టేజ్లో నా కూతురికి అలా జరిగినప్పుడు. అంత బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకు మేడం అంటే 1000 మంది అనన్యలు, 100 మంది తల్లులు, ఇన్ఫ్యాక్ట్ తండ్రులు, ద వే దే ఆర్ మెసేజింగ్, ద వే దే ఆర్ మోటివేటింగ్, రండి మేడం మేము ఉన్నాము, మీతో ఉంటాము, అనన్యలాగా మమ్మల్ని పెంచారా అని అట్లా మాట్లాడినప్పుడు ఆ ధైర్యము, ఆ హీలింగ్ నేను మీకు మాటల్లో వర్ణించలేను. ఒక్కొక్క మెసేజ్ చదువుతున్నప్పుడు ఇంతకంటే ఎక్కువగా కన్నీళ్ళు దొర్లిపోయాయి నాకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ రాసిన వాళ్ళు, రాయకుండా మనస్సులో నాకు ప్రేమ పంపిన వాళ్ళది చేరింది కాబట్టే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు మేడం మీకు అంత ఇదంటే నాకు చాలా రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ. అండ్ యూఆర్ ఎమోషనలీ యూ కెన్ కనెక్ట్ విత్ ఎవ్రీవన్. అంటే దానికి ఎదుటి మనిషి ఉండాల్సిన పని లేదు. అది సిచ్యువేషన్ అయినా మీరు అందులో ఆ సఫరర్, విక్టిమ్ ఆర్ ఎల్స్ అక్యూజ్డ్ ఆర్ ఎల్స్ ద క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సిచ్యువేషన్లో వాళ్ళు మీ పక్కనే ఉండి మీరు ఎంపథైజ్ చేయగలుగుతారు. అదొక హార్ట్, ఆ సోల్కి ఒకరితో ఒకళ్ళకి ఫిజికల్ కనెక్ట్, ఎమోషనల్ కనెక్ట్ అవసరం లేదు. మీ సోల్ కనెక్ట్ అవ్వగలుగుతుంది. ప్యూరెస్ట్ ఫామ్ దట్ యు హ్యావ్ రీచ్డ్ ఆల్రెడీ. అందుకే మీరు ఒక సిచ్యువేషన్ని అట్లా కనెక్ట్ చేసుకోగలుగుతారు, మాట్లాడతారు. ఆ నిజమైన మాటలు నిజమైన మనసున్న వాళ్ళకి చేరుతాయి. మూర్ఖుల గురించి మనం మాట్లాడద్దు. చూడకండి మీరు మూర్ఖులు, నేను నిజంగానే చెప్తున్నాను, చూడకండి. ఇట్లాంటి వీడియోస్ కూడా బ్రూటల్గా ఎవరైనా నెగిటివిటీ కామెంట్స్ స్ప్రెడ్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి అసలు బతికే అర్హతే లేదు. మరి పాపాలు కూడా పండాలి కదా కలియుగం. సో మనం ఏం చేయలేం. అమ్మ అని రోజుకొక ఎన్నోసార్లు పిలిచిన కూతురును నేను అనన్యరావు అనన్యరావు అనన్య అనన్య అని గట్టిగా అలిచే అరుపులు దాన్ని పిలవడానికి అన్ను పాప అంటాను, కోపం వస్తే అనన్య అంటాను, ఇంకా కోపం వస్తే అనన్యరావు మైనంపల్లి అని పిలుస్తాను. అంటే దానికి స్టేజెస్ తెలుస్తుంది. షీ గోట్ లైక్ మమ్మ ఈజ్ లైక్ పిస్డ్ ఆఫ్ అని. సో అలాంటి పిలుపు లేక ఊపిరి ఆడట్లేదు. నేను ఇంట్లో కూర్చుని ఉండి ఏడుస్తూ ఉంటే ఒకవేళ హెల్త్ ఖరాబ్ అయితే చాలా మంది వచ్చి పాపం వాళ్ళు ప్రేమతో చెప్తుంటారు. మొన్న ఇంతకుముందు ఇలాగే ఒక ఆమెకి ఏదో అయితే వాళ్ళ ఏడ్చి ఏడ్చి ఆమె క్యాన్సర్ తెచ్చుకుంది తెలుసా. పాపం వాళ్ళకి ఏంటంటే భయం, నాకేమన్నా అవుతుంది అని. ద మోస్ట్ నియరెస్ట్ పీపుల్ దానికి భయపడి అని కాదు ఎడకపోవడం, స్టూపిడ్గా దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. అమ్మకి ఇంటెలిజెంట్ ఐక్యూకి ఈక్యూకి మధ్యలో గొడవ, ఎమోషన్కి జ్ఞానానికి మధ్యలో గొడవ జరుగుతుంది. నాకు పూర్తిగా ఏం తెలియని వ్యక్తి అయినా బాగుండేది. నేను ఓన్లీ ఒక తల్లిని అయితే బాగుండేది. ఒక మనిషిని కూడా అయ్యాను నేను. ఒక హ్యూమన్ అనేది డామినేట్ చేస్తా అంది. ఇప్పుడు ఒక తల్లినే అయ్యి ఉంటే కూర్చొని
అదే పనిగా ఉండేవాళ్ళం. కానీ ఒక హ్యూమన్ అన్నప్పుడు ఆ బుర్రను వాడాల్సి వస్తుంది. వాడేటట్టు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఇంకో కూతురు కోసం బ్రతకాలి. అలాగే ఒక స్పిరిచువల్ హీలర్, స్పిరిచువల్ పర్సన్ కనిపించి నాకు, అమ్మ మీరు కూడా ఎంత ఘోరంగా అన్నాడంటే ఆయన టోనాలిటీ, ఆయన మీరు కూడా ఇంతేనా? అంటే మీరు, మీ పిల్ల, మీ సంసారమేనా? మిమ్మల్ని చూసి అన్ని వందల మంది, వేల మంది మెసేజెస్ పెడుతుంటే మీకు వాళ్ళది ప్రేమ కనిపించట్లేదా అని అడిగారు. ఆ రోజు నా మీద నాకు ఎక్కడో చిన్నదాన్నైపోయానే అన్న ఒక బాధ కలిగి, లెట్ మీ గ్రో యాజ్ ఎ హ్యూమన్. నా బిడ్డను నేను ఖచ్చితంగా లేదు అనుకుంటే బ్రతకలేనన్న విషయం అర్థమైంది. నాతో ఉంది. ఈ మాటల్లో నేను చాలా సార్లు వీడియోలో నా పిల్లలు, నా 2 పిల్లలని చెప్తుండొచ్చు. ఇప్పుడు కూడా చెప్తుండొచ్చు. బికాస్ నేను యాక్సెప్ట్ చెయ్యలేని స్టేజ్లో ఉన్నాను. చాలా మిస్ అవుతున్నా. రాత్రిపూట పడుకునే ముందు ఒక 10 సార్లు అన్నా, అనన్య అనన్య ఇది చేసావు, ఇది లేదు, నాకు ఇక్కడ అవుతుంది అనన్య, ఐఎమ్ ఫీలింగ్ మిస్సింగ్, ఇట్లా అనన్య అని 10 సార్లు అంటే కానీ నా గుండె శాంతి ఇవ్వట్లేదు. నిద్ర అనేది చాలా లేట్గా నేను దాన్ని పొందగలుగుతున్నాను. అంటే అన్నిసార్లు పిలవకపోతే ఇక్కడంతా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాంటి బాధలో నుంచి ఐ నో ఇట్స్ వెరీ హార్డ్. ఇప్పుడు మీరు ఏడ్చుకుంటే మరి ఎందుకు రావడం అనే క్వశ్చన్కి నేను నా దగ్గర ఆన్సర్ లేదు. మేమందరం రమ్మన్నాం. అదే అందుకే లేదు లేదు లేదు, హియర్ ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫర్దర్. మేమందరం రమ్మన్నాం. వీ వాంటెడ్ హర్ టు కమ్. మేము మిమ్మల్ని వచ్చి మాట్లాడమన్నాం. మేము మిమ్మల్ని బయటికి రావాలని అన్నాము. మేమందరం, మీ చుట్టాలు, మీ దగ్గరి వాళ్ళు, ఆత్మ బంధువులు, మీ అమ్మాయి, మీ వారు, వీళ్ళందరితో పాటుగా ఈక్వల్గా వరల్డ్ వాంటెడ్ యూ టు కమ్. ఏడ్చుకుంటూ మాట్లాడడం అంటే ఆమె జీవితాంతం ఆ బాధలోనే ఉంటారు. మేబీ వచ్చే కన్నీళ్ళు ఇంకిపోవచ్చు, కానీ బాధ ఇంటెన్సిటీని కొలిచేదెవరు? అండ్ ఫ్రెటర్నిటీ ఆఫ్ మీలాగా ఇప్పుడు మన సేమ్ ఫ్రెటర్నిటీలో ఉన్న లైఫ్ కోచెస్ కానీ యూనో అసలు నాకు ముఖ పరిచయమే లేదు. మీరు ఇందాక చెప్పినట్టు ఎంతమంది ఇంటికి వచ్చి, అండ్ ఎవ్రీ వన్ ఆస్ కాలింగ్ నవ్ అండ్ దెన్, రండి మ్యామ్ ఇంట్లో ఉంటే కుదరదు మీరు అంటే, నాకు అసలు ఎంత అంటే ఆశ్చర్యం వేసింది. అంటే ఏం సంపాదించారు మేడం మీరు అంటే, పోగొట్టుకున్నది అంటే భగవంతుడంట స్థూలంగా ఇచ్చి సూక్ష్మంగా తీసుకుంటాడంట, సూక్ష్మంగా ఇచ్చి స్థూలంగా తీసుకుంటాడంట. నా దాంట్లో ఏంటో స్థూలంగానే తీసుకున్నాడు, స్థూలంగా ఇస్తున్నాడు. నేను ఇప్పుడు ఆయనతో కూడా ఫైట్ చేయలేను, భగవంతుడితో కూడా. ఎందుకంటే చాలా ఎక్కువ నమ్మడం అంటే మూఢంగా కాదు, బట్ సమ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది, స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుంది. ఒక మనిషికి ఏదో ఒక తోడు పవర్ నడిపించిందంటే నన్ను ఖచ్చితంగా భగవంతుడే. మరి ఈ రోజు నీ భగవంతుడు ఏమయ్యాడు అని క్వశ్చన్ చేస్తారేమో, నేను క్వశ్చన్ కూడా చేయలేను. ఎందుకు అంటే ఆయన ఇంకేదైనా మంచి చేస్తున్నాడేమో, నీకు హయ్యర్ పర్పస్ ఉంది అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆ పెద్దవాళ్ళు నాకున్న ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే లెర్నింగ్ ఇన్ మై లైఫ్. ఎవరు చెప్పినా అబ్జర్వ్ చేసుకుంటారు, చిన్న పెద్ద సంబంధం లేదు. మంచి ఏది చెప్పినా ఐ విల్ రిసీవ్. సో అందులోనే ఆ పాపకి బ్లెస్సింగ్ ఉంది, నాకు హీలింగ్ ఉంది. సో వై నాట్ అనే దాంట్లో ఆ జర్నీలో ముందుకెళ్తున్నాను. మీరు కొట్టేటప్పుడు, పెంచేటప్పుడు తల్లి సంఘర్షణలు చెప్పాలంటే నాకు ఎపిసోడ్లు సరిపోవు సునైనా. ఎందుకంటే అసలు నా జర్నీ, నా 19 yearsకి పిల్లలు పుట్టి, పెళ్ళయి 20 yearsకి పిల్లలు పుట్టినప్పుడు ట్విన్స్ 1.75 అంటే గ్రాములు, 1.5 kg అంతలో పుట్టారు. సో ఒక పాపకి చాలా ఎక్కువ ఆయాసం ఉండే. సో అక్కడి నుంచి అసలు ఆ అర్ధరాత్రి వెళ్ళి నెబులైజర్ పెట్టిన దగ్గర నుంచి మొదలవుతే ఆగదు, ట్రూ అనిపించదు. నేను పిల్లో వేసుకుని పిల్లో మీద పడుకోబెట్టేవాళ్ళం, ఎందుకంటే ఎత్తుకోవడానికి సరిపోయేది కాదు. సో అలా ఎలా ఎన్ని సంఘర్షణలు చేస్తూ పిల్లలను చదువు దగ్గర
బేసికల్గా వాళ్ళని బైపీసీ ఎంపీసీ వద్దు, అలా అంటే పిల్లలన్న హాస్టల్ దగ్గరికి తీసుకెళ్ళదు ఇట్లా అనుకునే వాళ్ళము. విక్టిమ్ ఆఫ్ ద సొసైటీ అంటాం కదా. అప్పుడు నేను చిన్నదాన్నే కాబట్టి తెలియకుండా మళ్ళీ అలా చదువు ఓరియంటెడ్ స్కూల్స్లో వేసి మనం ఎందుకులే ఎక్స్పెరిమెంటల్ చెయ్యాలి అనే ఒక భయం. సో ఇలా చేస్తూ వాళ్ళని ఒక కోవకు తెచ్చి, అండ్ కోవలో ఒక అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దడం అనేది, ఒకటి తీర్చిదిద్దడం అనే దాన్ని బట్టి పడితే వాళ్ళు అలా పుట్టారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. పుట్టారు కానీ మీరు అలా నర్చర్ చేశారు కూడా. ఒకటి కాదు సునైనా, భరతనాట్యం ఒక 70 నుంచి 80 ప్రోగ్రామ్స్ ఇచ్చారు నోయిడాలో. దేవర్ లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ 110 స్కూల్స్ దే స్టూడ్ ఫస్ట్. ఇద్దరు కుండ మీద దీపాలు పెట్టుకొని చేసేవాళ్ళు, ఇద్దరు పిల్లలు చేసేవాళ్ళు. అది ఒక అంటే ద మోస్ట్ ఒక అమ్మకి అద్భుతమైంది ఏంటంటే ప్రౌడ్ మూమెంట్. జుడ్వే బహన్ కే నృత్యనే మోహ అని పేపర్లో ఢిల్లీలో వేసినప్పుడు ఆ పేపర్ కటింగ్ ఇంకా మా దగ్గర ఉంది. సో ఒక 70 ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసి ఆ భరతనాట్యంకి తీసుకుపోవడం రావడం ఇలా చేసే అమ్మలకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు క్లాసులకు తిప్పే వాళ్ళకి కాలిగ్రఫీ రైటింగ్ అని, లేకపోతే మ్యూజిక్ అని, లేకపోతే అబాకస్ అని, స్విమ్మింగ్ అని ఉంటది అని నేను మీరు అన్నట్టు చాలా జాయిన్ చేసి, చాలా మీరు అన్నట్టు అప్పుడు వాళ్ళకి తెలీదు. మనం ఏంటంటే 10 నేర్పించి ఓకే వాళ్ళు దాని తర్వాత ఏది ఇష్టమైతే దాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి మళ్ళీ స్టడీస్ వచ్చినప్పుడు టార్గెట్ అయినప్పుడు ఓకే అని డాన్స్ ఆపాము. కానీ ఈ చిన్న పాప అనన్య మాత్రం డాన్స్ అంటే ప్రాణం. ఆమె మెడిసిన్ జాయిన్ అయ్యాక ఆమెకి నేను ప్రామిస్ చేశాను, నువ్వు మెడిసిన్ అయిపోయాక అరంగేట్రం చేపిస్తా అని చెప్పి. నేను భరతనాట్యం ఐఎమ్ ఆల్సో లెర్నింగ్, సో మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాము అని షీ వాజ్ కంపోజింగ్ కొరియోగ్రఫీ నా. ఆ మూమెంట్స్ నిన్ను మీకు అంటే ఒక మీరు కూర్చుని వింటే మీకు రోజులు సరిపో. నాకు అంటే నాకు ఏది సరిపోదు, ఇంకా చెప్తానే ఉంటాను. నా జీవితం అంతా చెప్పి అన్నీ ఉన్నాయి నాకు గుర్తు మెమరీస్. ఇది మీరు పిల్లల్ని చక్కగా నర్చర్ చేశారు. ఇట్ వాస్ అది మీరు చెప్పేది అదే, వాళ్ళు అలా పుట్టారు. మ్యూచువల్గా మీరు ప్రతి విపత్కర పరిస్థితిని పక్కకు తోశారు, ప్రతి అనుకూల పరిస్థితికి దగ్గర చేసి చేశారు. పిల్లలు కూడా బంగారు తల్లులాగా విన్నారు మాట. హాలిడేస్లో సునైనా వాళ్ళు అంటే నేను కొంచెం ఈ చారిటబుల్ ట్రస్ట్కి తీసుకెళ్లేదాన్ని, ఊరికి ఆడటానికి ఏదో కొంచెం అట్లా ఏమన్నా ఇచ్చి మన తోచినంత మన తాతకు వెళ్ళి మేము సమ్మర్ ఆడుతుంటే వాళ్ళతో ఆడుకుని కాస్త గేమ్స్ ఆడి ఏదో కొంచెం చిన్న చిన్న వాళ్ళకి అమ్మాయిలకు అవసరం ఉన్న ఇచ్చేసి వస్తుంటే సమ్మర్లో వెళ్ళి తను క్లాసెస్ తీసుకునేది వాళ్ళకి. అదే చెప్తున్నాను, ఒక మంచి హ్యూమన్స్గా వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు. ఇప్పుడు అలా కానీ పిల్లలు ఉన్నారు అంటే పేరెంట్స్ ఎంత బాగా పెంచినా, చిన్నప్పుడు స్పిరిచువల్ వేలో పెంచినా, మీరు అనేవన్నీ చేసిన దురదృష్టమో శాపమో ఏమో తెలియదు కానీ టీనేజ్ ఇలా ఎంటర్ అవుతూనే అంటే ఒక 7th క్లాస్ అనుకోండి, నువ్వేం చేసావు, ఐ వాంట్ టు లీవ్ దిస్ హౌస్, జస్ట్ 12 o'clock నేను వచ్చాను. ఇంజనీరింగ్ ఫస్ట్ ఓర్ సెకండ్ మెడిసిన్ చదువుతున్న వాళ్ళు అమ్మాయిలు జస్ట్ 12 o'clock నేను వచ్చాను. మెసేజ్లు చేస్తారు, ఫోన్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇవాళ 7th పాస్ అయిన వాళ్ళకి 6th కూడా మనం మన సేఫ్టీకి ఫోన్స్ ఇస్తున్నాం. వాళ్ళ బయట క్లాసెస్ కూడా సేఫ్టీ లేదు కదండి, మనం ఇస్తాం. వాళ్ళకి సిగ్నల్ ఉండదు ఎప్పుడు మనతో మాట్లాడటానికి. మెసేజ్ చేస్తారు, ఒక్కొక్కసారి అది కూడా చేయరు. వచ్చేదాకా ఆ తండ్రికి తల్లికి నరకం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా అండి. అవును, అది ట్రూ. ఇవాళ పరిస్థితులు అలాగే. అట్లాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు మేడం తల్లిగా? ఏం చెప్పాలి అంటే నేను ఇప్పుడు అదే నా మోటో ఏంటంటే స్కూల్స్లో ఐ వాంట్ టు గో అండ్ టాక్ టు ఎవ్రీ స్కూల్. పిల్లలకి ప్రాణం పోతుంది, కన్సీవ్ అయినప్పుడు ఆ చనిపోయే పిల్లలు పుట్టేటప్పుడు చనిపోయిన తల్లులు చాలా మంది ఉన్నారు. ఓకే, అది ఒక నెక్స్ట్ జన్మ తల్లికి. మీకు అది చాలా నార్మల్ అయిపోయింది, ఎవరికి ఆ పెయిన్ ఎవరికి తెలియట్లేదు. కానీ ఆ పుట్టుకలో తల్లి పోయిన పిల్లల్ని వెళ్ళి మీరు కరుస్తే తల్లి వాల్యూ తెలుస్తుంది. సో పుట్టినప్పుడు బ్రతుకుతామో లేదో తెలీదు, కంటాము. కన్న తర్వాత ప్రతి క్షణం నువ్వు పడితే, నువ్వు లేస్తే, నీకు జ్వరం వస్తే, నీకు నెలల బిడ్డ నుంచి అంత దూరం చేశాక నువ్వేం తెలుసులే అని అన్నారు అంటే ఏమవుతుంది? మీరు ఏం చెప్పమంటే ప్రాణం పోతుంది నాన్న, ప్రాణం పోతుంది అంటే
ఆల్మోస్ట్ ప్రతి ఒక్కసారి ఆ ప్రాణం పోయి మళ్ళా మిమ్మల్ని చూడంగానే అమ్మయ్య అని వస్తుంది. ఇది ప్రతి తల్లికి తండ్రికి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆడపిల్ల కాబట్టికి గొడవ పెడుతున్నారా, అబ్బాయి పెడుతున్నారా అనే రోజులు పోయినాయి. మనం కోరుకునే ఈక్వాలిటీ ఎక్కడ వచ్చిందో రాదో, సక్సెస్లో వచ్చిందో లేదో, లేకపోతే వర్క్ ప్లేస్లో వచ్చిందో లేదో నేను చెప్పలేను. కానీ ఈ తెగింపుతోటి మీరేంటిలే అనే ఒక వ్యవహారం కానీ బయటకి ఇద్దరము ఈక్వలే అనే పోయేది మాత్రం వచ్చింది. నేను చాలా వీడియోలో మీరు టూర్లకు వెళ్ళొద్దు అది ఇది అని చేసినప్పుడు మా పాపను 26 years పంపలేదండి. నిజంగానే పంపించలేదు. దేవుడు ఎంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసినట్టు ఉంటుందంటే ఆమె ట్రిప్. నేను కుంభమేళా పోయి వచ్చాక కూడా తను ఆమె విజన్ బోర్డు కూడా నేను మీకు పిక్ పంపిస్తాను. అందులో హంపి కాశీ అని రాసిందండి. అది మరి డివైన్ డైరెక్షనా, ఆమెకు అంతే ప్రాప్తం ఉందా, అస్సలు తెలియని విషయం ఏంటంటే రామకోటి రాముడిది అక్కడ. ఎందుకో మమ్మల్ని మొత్తం రాముడి చుట్టూ తిప్పింది మా లైఫ్ ఆ 6 months. నేనెందుకు ఆ శ్లోకము రామరామేతి రమే రామే మనోరమే అని నేర్పించాను, అంతే గట్టిగా ఆమె పట్టుకొని అక్కడ నరేట్ చేసింది ఆ శ్లోకము అక్కడ శివుడు పార్వతికి నరేట్ చేశాడంట, ఉపదేశం చేశాడంట. ఇవన్నీ నాకొక తసల్లి కోసమా, నాకు అర్థమయ్యే స్పిరిచువల్ లాంగ్వేజా ఏమిటో నేను చెప్పలేను మీకు మాటల్లో. ఇలా ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే నన్ను మాయ చేశాడు దేవుడు. నా కూతురు పంపించను కదా, అందరు వెళ్తారమ్మా, అందరు వెళ్తారు, నువ్వు పంపించవు అంటే ఏమో బిడ్డ నేను ఇంతే, నా వల్ల కాదురా, నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్పేదాన్ని. నేను భరించలేను బిడ్డ అని. అలాంటిదే ఆ రోజు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాను, నాకు ఫోటో కూడా పెట్టినప్పుడు ఆ అమ్మాయిది. నేను ఎందుకు నో చెప్పలేదు అనడానికి కూడా రీజను ఎందుకుంది అని చెప్తున్నానంటే, నన్ను నోరు మూపించారు. ఎందుకు అంటే కొంచెం ఒబేస్ సైడ్ పిల్లలు కొంచెం మా ఫ్యామిలీలో వాళ్ళ పప్పావ సైడ్ కొంచెం ఉంటారు నిండుగా. నేను కోప్పడుతున్నానని షీ లాస్ట్ జాన్ నుంచి లోపల 9 kgs లాస్ట్ అయింది. మేమేం చేసినా నువ్వు రివార్డ్స్ ఇవ్వవు, యూ డోంట్ అలవ్ మీ. స్టెప్ 1 రాసింది, స్టెప్ 2 లోపల కొంచెం నాకు స్ట్రెస్ ఉంటుంది కదా, హ్యాండ్లింగ్కి కొంచెము హంపి అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ప్లేస్ అని నన్ను ఒప్పించింది. ఇంకా ఒకటి చెప్పాలంటే ఒంగోలు గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు యాన్యువల్ డేకి. పిలిస్తే అది ఎప్పుడు చెప్పారు తెలుసా, అది 15th ఉండింది. రాత చూడండి మీరు ఒక్కసారి, 15th ఉంటే నేను నా కూతురు నన్ను అకంపెనీ చేసేది ఉండే, మేమిద్దరం వెళ్ళేది ఉండే. కానీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల, అంటే ఏమని వాళ్ళకి పాపం పిల్లలకి ప్రాక్టీస్కి టైం లేదు, ఎగ్జామ్స్ అయిపోయా, కానీ వాళ్ళు 23rd షిఫ్ట్ చేశారు. ఒకవేళ అది 15th ఉంటే నా కూతురు వెళ్ళేది కాదు, నేను నా కూతురు అక్కడికి వెళ్ళే వాళ్ళము, ఆ గండం గట్టెక్కేదేమో అని ఒక ఆలోచన. ఏ డాక్టర్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఎవరైనా ఫస్ట్ మనిషి. ఆ లైఫ్ కోచ్ అవ్వడానికి ఒకే ఒక అర్హత నేను అనుకున్నది ఏంటంటే ప్రతి మనిషి బాధను ఎంపతి అవ్వగలగడం మాత్రమే. అయితే కంట్రోల్ చేసుకోవచ్చు కదా మేడం, కంట్రోల్ అవుతుందా అంటే నాకు నేనుగా ఉండడమే నాకు ఇష్టం. మీరు అనుకుంటే రేపటి నుంచి కూడా నా గొంతు నొక్కేసి ఒక రఫ్గా స్ట్రాంగ్గా ఏడవకుండా ఉండగలుగుతానేమో ట్రై చేస్తే. బికాస్ నేను ఎప్పుడూ ఒక గివప్ ఇవ్వలేను నా లైఫ్లో. నా జర్నీ తెలిసిన కొన్ని వందల మంది నా చుట్టాలు అవ్వనివ్వండి, నా ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, దే ఆర్ విట్నెస్ అన్నట్టు. వాళ్ళంతా వాళ్ళకి నాకంటే ఎక్కువ ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి బాబు మళ్ళీనా నీకు అని. సో అది మళ్ళీనా అని క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంటే నాకు నా మీద చాలా జాలేసింది. దట్స్ ఓకే. సో హీ వాంటెడ్ మీ, ఓకే నీకు ఇంకా ఎక్స్పీరియన్స్లు చాలా పెడతాను, నీలాగా కష్టపడే వాళ్ళు, నీలాగా ఇబ్బందులు పడే తల్లులు తండ్రులకు పిల్లలకి ఈ తల్లి ఇంత బాధపడితే ఇంత భయంకరంగా ఉంటుందా అని వాళ్ళ అమ్మలకు దగ్గరగా ఉంటారేమో, అమ్మల ప్రేమను అర్థం చేసుకుంటారేమో. తల్లిదండ్రులు కూడా ఎవరో ఏదో ఒకటి లైఫ్లో వచ్చే ఛాలెంజెస్, ఇంతకంటే భయంకరమైన ఛాలెంజెస్ ఏవి ఉండదు.
ఇది ఏ తల్లికి పిల్లల మూలంగా రావద్దు, రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి స్కూల్లో పిల్లలతో మాట్లాడాలన్నది నా ఒక మెషిన్. యుఎస్ వెళ్తున్నాను రేపు నేను. వెళ్ళొచ్చాక కంపల్సరీ స్కూల్స్లో తల్లిదండ్రుల విలువ ఏంటి అట్లా అని ప్రీచింగ్ కాదు, తల్లిదండ్రులు కూడా ఎంబడబడ్డట్టు అలా కూడా ఉండొద్దు. సో ఇట్స్ మిడిల్ గ్రౌండ్ ఉంటుంది ప్రతి చోట. చేసి ఇది అడుగుతాను మ్యామ్, తల్లిదండ్రులు కూడా ఎస్ ఎంబడబడ్డట్టు ఉండద్దు, మిడిల్ గ్రౌండ్ ఉంటుంది. బ్రూటల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు కూడా అవేర్గా ఉన్నారు సొసైటీలో, బ్రూటల్గా ఏ దిక్కుమాలిన విషయం కోసం పిల్లల్ని చంపేసే తల్లి తండ్రులు. వాళ్ళు ఎదగట్లేదని చంపేస్తారట ఎల్కేజీ పిల్లల్ని, వాడికి తక్కువ బుద్ధి ఉందని వీళ్ళే డిసైడే చంపేస్తారట. మరి ఇంకేదో ఆమె సైకిక్గా ఉందని ఇద్దరిని వెంబడించి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఏదో కథల్లో ఇట్లా వెంబడించి వేట కొడవళ్లతో ఇంకో తల్లి పిల్లల్ని చంపేస్తుందిట. ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసం ఉండటానికి మరి ఎందుకన్నా ముగ్గురు పిల్లలు పుట్టక చస్తూ ఉంటే, ముగ్గురు పిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు పక్కన పెట్టండి, ముగ్గురు పిల్లలు వాళ్ళని చంపేసి ఏదో సుఖం పొందాలని చూస్తుందిట. పిల్లల ముందే తల్లి తండ్రులు ఒకరినొకరు చంపేసుకుంటారట. చిన్న చిన్న విషయాలకి పిల్లలు మాటలు వినలేదని వైర్లతో బెల్ట్లతో, మా నాన్న నన్ను కొట్టాడు అందుకే నేను ఇట్లున్నాను, నువ్వు గడ్డి తిన్నావని నీ పిల్లలు కూడా తినాలా, నువ్వు అడుక్కు తిన్నావని నీ పిల్లలు కూడా తినాల్సిన దుస్థితి వచ్చిందా? ఈ స్థితిగతి తక్కువ ఉన్నవాడు కూడా అరే నా పిల్లడు నాలా ఉండకూడదు, ఇంకా బెటర్గా ఉండాలని చూసుకుంటారు. నీ కలిగిన చేదు అనుభవాలు నీ పిల్లలకు అవ్వద్దు. అలా అయితేనే వాళ్ళకి లెర్నింగ్ వస్తుందని బ్రూటల్గా ఇక అది ఆ కోపంలో కొట్టి చిన్న చిన్న విషయాలకి మళ్ళీ కొట్టి చంపేసే వాళ్ళు ఉన్నారు. అది బేసికల్ గా ఎమోషనల్ హ్యాండ్లింగ్ తెలియకపోవడం వల్ల ఇది దౌర్భాగ్యం. అయితే ఇట్స్ బిగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది దీనికి. హర్ట్ఫుల్ పీపుల్ హర్ట్ మోర్, అది ట్రూత్. Please kindly explain this, ma'am. I want hurtful people hurt more అంటే ఎవరైతే ఇంత వికృతంగా ప్రవర్తిస్తారో వీళ్ళ పాస్ట్లో వీళ్ళకి ఏదో రకంగా వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్లాయిట్ అవ్వటము, లేకపోతే ఏదో రకంగా వాళ్ళు దెబ్బతినడము. ఒక కొంచెం సెగ్మెంట్ మాత్రం దేవతల కాలం నుంచి దానవులు దేవుళ్ళు అని ఉన్నారు. ఆ రాక్షస జన్మ అందుకొని పుడతారు. ఆ రాక్షస జన్మ అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే మరి మేడం అవేర్నెస్ ఇస్ ద కీ. వెన్ యూ లివ్ విత్ అవేర్నెస్ అంటే నేను ఒకళ్ళకి హర్ట్, ప్రతి మనిషిని ఒక క్యారెక్టర్ ఒక నార్మల్గానే పుట్టిస్తారు కదా అందరినీ. కొంతమంది మాత్రం దేవుడు నువ్వు ఇదైపో అదైపో అని ప్రతి ఒక్కళ్ళకి CEO పదవి ఇచ్చో, లేకపోతే ఒక పోలీస్ పదవి ఇచ్చో, డాక్టర్ పదవో ఇచ్చేస్తే వాళ్ళు రాత్రి మగళ్ళు చదివి 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యి IAS అవ్వరు, డాక్టర్లు అవ్వరు, CAలు అవ్వరు, అమ్మలు అవ్వరు. ఎన్నిసార్లు మెడలు పట్టుకొని కొట్టినా నెట్టినా భర్త భార్య నోరు మూసుకునే ఉంటుంది. అలా ఎవరు ఉండరమ్మా. వాళ్ళ సెల్ఫ్ రెసిలియన్స్ డెవలప్ చేసుకోవడము, సెల్ఫ్ కమిట్మెంట్ డెవలప్ చేసుకోవడము. ఆ ఒక మంచికి నీ ఇంట్లో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి ఆ గాలి పీలుస్తే విషవాయువు అని ఈ మధ్య చాలా చెట్లు కొట్టేశారు ప్రకృతిలో కూడా. కొన్ని చెట్లు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. నీకు చెట్లు అవేర్నెస్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా, చెడు చెట్టును పీకేయాలా వద్దా, ఆ కాన్షియస్ ఓన్లీ వెన్ యూ లివ్ విత్ అవేర్నెస్. అది ఇప్పుడు లైఫ్ కోచెస్ పుట్టలుగా పెరగడానికి, దిస్ ఆల్ కోచింగ్స్ రావడానికి నిన్ను టాంట్. ఎందుకంటే నీకెవడు చెప్తే నచ్చదు, నువ్వు సెల్ఫ్ జడ్జిమెంట్ అయిపోయావు, అటెన్షన్ సీకింగ్ అయిపోయావు. నీకు సెల్ఫ్ ఒకడు చెప్తే నేనేంటి వినేది అనేది ఎక్కువ అయిపోవడం వల్ల నేనేదో నేను చెప్పిందే కరెక్ట్, నేను కొట్టినా చంపినా కరెక్ట్ అని ఉంది. కానీ ఈ వీడియోస్ లేకపోతే ఇలాంటి చాలా పాడ్కాస్ట్లు చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారండి. నాట్ ఓన్లీ మీ, అబ్సల్యూట్లీ మీవి నేను చాలాసార్లు చూస్తాను. ఓ మై గాడ్, ఇట్ షోస్ మిర్రర్. ఎందుకు ఇప్పుడు నా వీడియోస్ చాలామంది చూసినప్పుడు చెప్తారు, అమ్మ అక్క నీ వీడియోస్ చూడలేము బాబోయ్, అసలు ఇట్లా పాయింట్అవుట్ చేసినట్టు ఇట్లా వచ్చేస్తుంది భయం అని చెప్తుంటారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటి, ద వే యూ డూ విత్ టూ మచ్ ఆఫ్ రా ఉంటుంది మీది. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే ప్రతి ఒక్కడికి ఆ చేసేవాడికి అవునా ఇది నేనే కదా అని ఎవడి ముందు ఒప్పుకోక్కర్లా. లోపల ఆత్మకి సరెండర్ అయ్యి, ఆత్మకి సరెండర్ అవ్వడం ఇంపార్టెంట్. వెన్ యూ గెట్ సరెండర్, దేర్ ద హీలింగ్ కమ్స్, there the change comes, there the transformation comes.
నువ్వు అందుకే క్వైట్గా కూర్చోండి. మన దరిద్రం ఏంటంటే హైజాక్ చేసింది సోషల్ మీడియా. ఇన్ ఏ గుడ్ వే, ఇన్ ఏ బ్యాడ్ వే. ఇదే పాయింట్ సోషల్ మీడియాలో చెప్తే చూసి కొన్ని కపుల్స్ వచ్చి, మ్యామ్ మీ వీడియో చూసి మా ఆయన మారారు, లేకపోతే మా ఆవిడ మారింది, మేము హ్యాపీగా ఉన్నాం, థ్యాంక్ యూ మ్యామ్ అని వాళ్ళ హస్బెండ్, మా ఆవిడ ఇలా కాస్త బెటర్ అయింది అని థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళను అసలు చాలా బాగా రజిత పుట్టినందుకు నీకు ఒక జన్మధన్యం అని అలా నాకు నేను అనుకున్న రోజులు కొన్ని వందలు ఉన్నాయి. అలాంటిది నేనేం చెప్తున్నాను అంటే, ఇవి సోషల్ మీడియా ఆ ఫోన్ పట్టుకొని నువ్వు స్క్రోల్ చేస్తూ, లేకపోతే కంపారిజన్ దాంట్లో పడి, లేదు అంటే నీకు అసలు ఏ మైకం కప్ ఏం జరుగుతుందో నీ లోపల ఏం తెలీదు. నీ బ్రెయిన్ ఎటు పని చేస్తుంది, నువ్వు ఏం థింక్ చేస్తున్నావు, నువ్వు పాజిటివ్ చూస్తున్నావా, నెగిటివ్ థింక్ చేస్తున్నావా, ఆ రెండింటి నుంచి నీకు పాజిటివ్ జరుగుతుందా, నెగిటివ్ జరుగుతుందా చూడడం వరకే నీ దాంట్లో ఉంది. తర్వాత హార్మోనల్ చేంజెస్ నిన్ను ఎటు డ్రైవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా, ఆర్మీలో జాయిన్ అవుతారు, పొయ్యి సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్, అసలు బీభత్సమైన ట్రైనింగ్. వాళ్ళు అసలు పొట్టు వాళ్ళ డిసిప్లిన్ని వాళ్ళను టార్చర్ చేసి, అంటే అన్ఫిట్గా అంటే ఉండలేక పారిపోయి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే కైండ్ ఆఫ్ ట్రైనింగ్ సంథింగ్ వీళ్ళు ఉంటారు. ఎవరు జిహాద్కి పనిచేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇప్పుడు అటాక్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు. నేచర్కి విరుద్ధం అంటే ప్రకృతికి సహజంగా, ప్రకృతికి అసహజంగా అయ్యేవి, నీ జీవితానికి ప్లస్ అయ్యేవి, నీ జీవితానికి నెగిటివ్ అయ్యేవి, సొసైటీకి పాజిటివ్ అయ్యేవి, సొసైటీకి నెగిటివ్ అయ్యేవి, రిలేషన్షిప్కి పాజిటివ్ అయ్యేవి, రిలేషన్షిప్కి నెగిటివ్ అయ్యేవి. సేమ్ ఇట్లా లూరింగ్ ఉంటాయి. లైక్ ఒక జంక్ ఫుడ్, యాజ్ ఎ న్యూట్రిషన్ డైట్ ఎక్స్పెక్ట్గా జంక్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది, రెండింటితో కడుపు నిండుతుంది. చాయిస్ ఎవరిది? ఆ అవగాహన నీకు సోషల్ మీడియా కలిగిస్తుంది. ఎప్పుడు అది చూడంగానే ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోరాదు. అరే ఏటో డైరెక్షన్ రాంగ్ వెళ్తుంది, వై డోంట్ మీ కరెక్ట్ ఇన్ టు దిస్, బికాస్ ఆఫ్ మీ ఇఫ్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్. అందరిని వదిలేయండి అబ్బా, ఎవరం ఉద్ధరించం. నేను ఇప్పుడు ఎవరిని ఉద్ధరించట్లా. హియర్ ఐ యామ్ గెట్టింగ్ హీల్డ్ బై టాకింగ్. నేను గ్రో అవుతున్నా. ఎవరో ఒకరు నా జర్నీలో ఉండేవాళ్ళు నా బస్ ఎక్కుతారు. నాలాగా పెయిన్ రిలీఫ్ అవ్వాలనుకునేవాళ్ళు, లేదు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఎస్ ఐఎమ్ డూయింగ్ కరెక్ట్ అనుకునేవాళ్ళు, నేను ఇలానే చేస్తాను మేడం అని పెట్టేవాళ్ళు ఉన్నారు. లేదు ఓకే లెట్ మీ చేంజ్, లేదు ఒక వరకు సోదిమా ఏం చెప్తావు, బోలెడు చూసాంలే ఇలాంటి వాళ్ళు. పర్లే చూసావు, చేసావా? చాలామంది చిన్నప్పటి నుంచి మస్తు తింటున్నాం, చేసావా, రిజల్ట్ ఏంటి? స్టాప్. ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ ఆన్సర్ స్టాప్. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు, పిల్లలు కూడా. అందరు అమ్మ వాళ్ళు ఇట్లనే చెప్తారు, వెళ్ళకండి, ఈ అమ్మ అట్లనే చెప్తుంది, ఏమైంది నీకేమన్నా అయితే మా ప్రాణం పోతుందిరా పిల్లలు. ఈరోజు నేనున్న స్టేజ్లో ఎవ్వరు ఉండకూడదు. మీరు కూడా ఎన్నో కలలుగానే ఉంటారు, మీకు తెలీదు. ఆ జోష్లో లేదు అంటే ఏదో ఒకటి. ఇప్పుడు మా పాపది ఏం జరిగింది అని మీరు కమెంట్ చేయొచ్చు. ఆమె కావాలని దూకిందో, లేకపోతే ఇంకే కావాలని దూకింది తీసేయండి. ఆమె రీల్ ఇంపాసిబుల్. ఆమె హైపర్ క్యాండిడేట్ కాదు. 100 మైల్స్ 100 స్మైల్స్ అని, బ్లాంకెట్ డొనేవని, ఎంతసేపు పిల్లలను ఆర్ఫెన్స్ని పెట్టుకొని ఎవరికి ఒక మనిషికి కష్టం వచ్చిందని అంటే ఉరుక్కుంటూ పోయి వాళ్ళ ఫ్రెండ్స్కి, ఆ పిల్ల నా బిడ్డ పేరు మీద బుక్ ప్రింట్ చేస్తున్నారండి ఫ్రెండ్స్. ఇంతకంటే నేను ఏం ఎవిడెన్స్ ఇవ్వాలా? ఇంత చిన్న వయసులో 26-27 ఏళ్ళ వయసులో 100 మంది 150 మంది ఆమె గురించి పేరాలు రాస్తే ఇప్పుడు బుక్ ప్రింట్ చేయాలని చూస్తుంటే మేము ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ 27 ఏళ్ళ వయసులో దాన్ని నవ్వు ముఖం కాకుండా మేము ఏనాడు నార్మల్ ఫేస్ చూడలేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నేనేం చెప్పాలి ఆన్సర్? కానీ ఎవరైతే తొందరపాటుతో గబుక్కున ఫ్రెండ్స్ ప్రాపర్గా వెళ్ళండి, తల్లిదండ్రులతో వెళ్ళండి, మేడం ఫ్రెండ్స్తో వెళ్ళొద్దా, వెళ్ళండి. ఎవరు నిన్ను మంచి చెడు, అందుకే ఫ్రెండ్షిప్ ఎలా చెయ్యాలి? నువ్వు చెడు చేస్తుంటే ఆపగలిగి, చెంప పగలగొట్టే ఆపగలిగేవాడు ఉండాలి. అది మగ ఆడ పాదు. ఇప్పుడు ఎందుకు మగాళ్లతో వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని ఎందుకు మొత్తుకుంటున్నారు? మీరు చాలా చెప్పారు కదా అంటే ఎందుకు చెప్తాము? అరే ఎక్స్ప్లాయిట్ అయినాయి కాబట్టి. చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళను ఒక కార్లో ఒక అమ్మాయిని డ్రాప్ చేస్తా అని తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్లో అదే కార్లో తిప్పుతూ రేప్ చేసి తండ్రి ఇంటి ముందు ఆ అమ్మాయి శవాన్ని పడేస్తే ఎవరిని నమ్మాలి?
మీరు మిగతా వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, కానీ ఎలా తెలవాలి, ఎలా కొలమానం ఏది? మీరు ఇందాక రాగానే నాకు చెప్పారు మేడం, ఇలా భార్యను చంపిన వాడిని చూస్తే అసలు వాడు ఎంత నార్మల్గా ఉంటాడు మేడం, వాడికి ఇలా కళ్ళల్లో తెలీదు, ఏం తెలీదు అసలు. విమెన్ కూడా అంతే ఫోటోలు చూపిస్తారు. అబ్సల్యూట్లీ. మొన్న 3 అమ్మాయిలు చంపింది పిల్ల అని ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఫోటో వేస్తే షాక్ నేను, ఎంత నార్మల్గా. అలాంటి అంటే ఏమి తెలియదురా బాబు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఒక అబ్బాయి ఒక 25 years బ్యాక్ అబ్బాయి రూములో ఉంటాడు, అందరూ కలిసి ఫ్రెండ్స్ ఉంటారు చెన్నైలో. ఆ బాబుని ఆ ఫ్రెండ్సే ఏదో గొడవల, ఏదో ఈమె బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ద రీజన్ ఊరేసి చంపారు. అబ్బాయిలే కదా అబ్బాయిని. ఎక్కడ వస్తుందో తెలీదు ట్రిగ్గరు, ఎవరు మీ చుట్టూ ఉన్నారో తెలీదు. మరి వాళ్ళకు కూడా తెలియదేమో, వాళ్ళకు కూడా లోపల సైకో ఉన్నాడని. ఎప్పుడైనా అహము, ఇది నాకు లేదు, ఇది నాకంటే వీడికి ఎక్కువ ఉంది, ఈమెకి ఎక్కువ ఉంది, ఇది నాకు లేకపోతే వేరే వాళ్ళకు ఉండొద్దు, ఇలాంటి ఏ ప్రవర్తన ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో తెలియదు. కాబట్టి మనం రిస్కులు తీసుకోవద్దు. కాబట్టి we always try to protect you. అమ్మ కొంగు నుంచి, నాన్న ఆవరణ నుంచి బయటికి వెళ్తే థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఒక భయం. మీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అయితే ఓకే, యూ విల్ హ్యాండిల్ అని. ఈ రోజుల్లో ఆ మెచ్యూరిటీ వచ్చిన ఒక డాక్టర్ని చూస్తే మనం కోల్కత్తాలో, షీఈస్ అ పీజీ, కానీ ఆవిడను అంత బ్రూటల్గా హాస్పిటల్ నడి ఒడ్డున ఆమెను రేప్ చేసి చంపారు. ఒక ఆడది ఏదన్నా కానివ్వండి మ్యాటర్, ఏదో లీక్ చేస్తుందని అదని ఇదని, అంటే ఒక శక్తిని అంతం చేయడానికి అంత క్రూరత్వమా? దేనికి? డబ్బై ఉండొచ్చు, పవర్ అయి ఉండొచ్చు. వర్డిక్ట్ చూడండి మ్యామ్, ఎంత దరిద్ర. ఎక్కడి నుంచి కొట్లాడుకుంటూ రావాలి? తల్లి కొట్లాడడం తప్పించి పిల్లలతో ఎక్కడి నుంచి ఫైట్ చేయాలి? అయితే చూసుకుందాం, అవ్వదులే నాకు. నేను చెప్పేదాన్ని అనన్య, నేను చెప్పానా లేదా చెప్పు? నేను చెప్పేదాన్ని అలా జరగదు నాన్న, ఏది జరిగినా ఆ నిమిషమే జరుగుతుంది. నేను చెప్పేదాన్ని, నేను చెప్తా. నాకు తెలుసు కదమ్మా, నేను పెద్దగా అయ్యాను కదమ్మా. ఏం పెద్దగా ఎవరు అందరూ చెప్తారు అది చాలా అదృష్టం చేసుకుంది, దేవుడు అన్ని చాలా బాగా చేసిందండి ఆవిడ కర్మలు, అందుకని అది దేవుడి దగ్గరికి ముద్దయింది. దేవుడికి ఇష్టం, ఏ పళ్ళని తెంపుతారు, దేవుడికి ఇష్టమైంది, అందుకే తీసుకెళ్ళాడు. దానికి ఇంకేం చెడ్డ రాతుందో లేదు, నువ్వంటే దేవుడికి ప్రేమ, అందుకని నీ బిడ్డ కష్టపడకూడదండి, ఆవిడ కష్టపడుతుంటే నువ్వు చూడలేవని తీసుకెళ్ళాడు. ఎన్నో లాజికల్ చెప్తారమ్మా. ఏది చెప్పినా ఒక్కటేంటి నా ఉద్దేశం, నువ్వు గనక రాడార్లో ఉంటే తల్లి కొట్లాడుతుందబ్బా, తల్లి ఫైట్ చేస్తుందబ్బా. నేను అనుకోగానే కూడా రీచ్ అవ్వలేనంత, కనీసం ఆ రోజు ఫ్లైట్స్ కూడా లేవు అక్కడికి. నా ఆక్రందన 8 గంటలు నేను ఏడ్చుకుంటూ పోయిన ఒక్కొక్క క్షణం మృత్యుంజయ మంత్రం హనుమంతండకమని చదివిన దాన్ని చదివి భగవంతుడా, నేను బ్రతికున్నంత కాలం నీ గుళ్ళో నేను బెగ్ చేస్తా బతుకుతాను, అంటే భిక్షం ఎత్తుకొని తింటాను. 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 6 నెలలు కాదు, జీవితాంతం అని. నాకు తెలుసు నేను నా కూతుర్లను ఎట్లా పెంచుకున్నా అని. మీకేం తెలుస్తుంది? మీకు ఏం తెలుసు అంటున్నా. మీకు జ్వరం వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రులు తల్లులు లేచి తండ్రులు లేచి ఇటు పెట్టాలని నీకు తెలుసా? వాళ్ళకి అది తెలీదా? తెలియపోతే నువ్వు అప్పుడే పోయేవాడివి, అప్పుడే పోయేదాన్ని. ఏంటి బ్రతుకంతా చాకరీ చేసి బ్రతుకంతా చేసి మిమ్మల్ని అంటే కన్నారు, పెంచాలి, తెలివి లేక ఇలా క్వశ్చన్ చేస్తారని తెలియక, ఇలా గుండెల మీద తంతారని తెలియక పిచ్చోళ్ళమయ్యి, తెలివి లేదమ్మా మాకు, నిజంగానే తెలివి లేదు. మరి మీకు తెలివి ఉంది కదా, యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు తెలివి ఉంది కదా, చెడు సాంగత్యంకి వెళ్ళకండి, చెడు పదార్థాల జోలికి వెళ్ళకండి, హెల్త్ మెయింటైన్ చేయండి. మీకు చెడు కానివి, ఫ్యామిలీకి చెడు కానివి, సొసైటీకి చెడు కానివి ఏమన్నా చేయండి బై. ఈరోజు తల్లిదండ్రుల నుంచి ఒకాలతో పుచ్చుకుంటే వదిలేయండి. వీడి ఇది కావాలి, వాడు అది కావాలని వాళ్ళని టార్చర్ చేయొద్దు, అవసరం లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ మ్యామ్, ఎక్స్టెండెడ్. ఇదే తల్లిదండ్రి ప్రొటెక్షన్, ఇదే తల్లిదండ్రి కాల ఎముళ్ళు అవుతుంటే, పిల్లల్ని అబ్యూజ్ చేస్తుంటే, అబ్యూజ్ అంటే ఏమిటి? వర్బల్ అబ్యూస్, చిన్న చిన్న విషయాలకి గొడ్డును బాదినట్టు బాది ఆ అబ్యూస్. పేరెంట్స్ ఇద్దరు అలా ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉంటే అట్లాంటి పేరెంట్స్ని అడ్రస్ చేస్తూ ఒకసారి చెప్పండి మేడం. అబ్సల్యూట్లీ రైట్. ఐ థింక్ ఈ సెగ్మెంట్లో రావాలి అంటే మళ్ళీ నాకు ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ నుంచి పెట్టాలి, వేర్ చిల్డ్రన్ కెన్ గో అండ్ అడ్రస్
టేక్ అ హెల్ప్ ఆఫ్ లా ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్. మీరన్న 2 వర్గాలు ఉంటాయి, రెండిటికి అంతే న్యాయం జరగాలి. ఎలా 498/A మొన్న భర్త భార్య మీద డొమెస్టిక్ వైలెన్స్ అంట తీసేయాలి, ఎందుకంటే ఒక ఆవిడ చేయబట్టి అతను సూసైడ్ చేసుకున్నాడని ఒక కేసు చూపించినట్టు ఇక్కడ మిస్యూజ్ అవుతాయి. ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనకు తెలీదు. సో కాబట్టి అలా కొట్టేవాళ్ళు అట్లా ఉంటే ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు ఉంటారో దే నీడ్ టు అప్రోచ్ లా. ఇంకొకటి మ్యామ్, అది 8, 9, 10 ఏళ్లలోపు పిల్లలు అయి ఉంటే అలా కొట్టడం అనేది, అయ్యో తల్లి ఉండాలి కొట్టినా చంపినా, తండ్రి ఉండాలి కొట్టినా చంపినా, వాడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు. అక్కర్లేదు. ఇది ఏదో ఒక రిలేషన్. ఇఫ్ ఎనీబడి ఒకరు చేస్తున్నారు, ఒక పేరెంట్, దెన్ నీ ప్రపంచము భార్య ఎప్పుడైతే, నేను అదే చెప్పాను, భార్యాభర్తలు అనేది బెడ్రూమ్లో వరకే వస్తుంది, ఆర్ వాళ్ళిద్దరు రిలేషన్ తీసుకెళ్ళేటప్పుడు వస్తుంది. ఒకరికొకరికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఎందుకు? ఈ బండిని నడపడానికి. సో బెడ్రూమ్ వరకే భార్యాభర్త అని వస్తుంది. బెడ్రూమ్ వరకే అనగానే మీరు తర్వాత భార్యాభర్తలు కాదా అని కొట్లాడకండి నాతో. నేను అలా చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ హ్యావ్ కిడ్స్, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అండి ఆ బాధ్యత మనకు అప్పచెప్పాడు దేవుడు. ఈ పిల్లల్ని నీకు, వాళ్ళు మనల్ని చూస్ చేసుకున్నారు. ఈ స్కూల్లో ఇప్పుడు ఒక స్కూల్లో వెళ్ళి చూస్ చేసుకున్నావు, నేను ఈ స్కూల్లో చదువుతా అని. మీరు ఏమడుగుతున్నారు? పేరెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీ, టీచర్స్ వీళ్ళకి చదువుపియాలి అడుగుతున్నావా? అడుగుతున్నా. మరి నేను అదే అడుగుతున్నా, మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, జాయిన్ అయిపోయారు మీ కడుపులోంచి. లెక్క ప్రకారం పిల్లలే చూస్ చేసుకుంటారట తల్లిదండ్రులే. ఆ క్వశ్చన్ మీరు అడగండి, మీ కాకుండా ఇంకో తల్లిదండ్రులు అయితే బాగుండు అని. దట్స్ యువర్ చాయిస్. యూ చూజ్ దట్ స్పర్మ్, దట్ ఆకాశంలో అది ఎతుకుతుందంట నేచర్లో, ఆ స్పేస్లో. ఫస్ట్ నేను పుట్టాలన్నప్పుడు దట్ సోల్ విల్ సర్చ్, ఐ విల్ టేక్ బర్త్ ఈమె ఊంబులా, ఈమె ఊంబులో తీసుకుంటా అని ఆ ఒక్క ప్రాణి, ఆ ఒక్క కణం తీసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు వీళ్ళ డెస్టినేషన్, వీళ్ళిద్దరినీ తీసుకొచ్చేది ఎవరు అంటే పిల్లలంట. ఇట్స్ టూ మచ్. అంటే రీసెర్చ్లో కానీ లేకపోతే ఏదైనా స్పిరిచువల్లో కానీ తెలిపినది ఏంటి అని అంటే, పిల్లలు మాత్రమే తల్లిదండ్రులను చూస్ చేసుకుంటారు. సో వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేసేది కూడా పిల్లలే, డౌటే లేదు. దే చూజ్. అలా అని ఇప్పుడు నువ్వేంటరా మీ నాన్నని ఇలా ఎత్తికేవు, మీ అమ్మని ఇలా ఎత్తికేవు అని వాళ్ళని మళ్ళీ సాధించకండి మీరు పిల్లల్ని. అంటే ఇది సెలెక్టివ్ లిజనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదొక్కటే, ఇప్పుడు వాళ్ళ ఆ పాయింట్లో అదే వినటం కాదు, ఇప్పుడు అదొక్కటి పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పార్ట్నర్ వశం కాదు. సో ఇప్పుడు వీళ్ళని ఎవరు నానాలి, వీళ్ళని అనాలంటే పెళ్లి చేస్తున్నావు నానాలా. ఇప్పుడు రజితా మేడం చెప్పింది ఏంటంటే పిల్లలు ఎతికారు అని. సో లెట్ మీ టాంట్ మై కిడ్స్. నో 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 నో, ఇట్స్ నాట్ దాట్. సో మీరు చెప్పండి, అమ్మా నాన్న ఇట్లా బయటకు వచ్చి పిల్లల్ని ఎవరో ఒకరు అబ్యూజ్ చేస్తున్నా, ఇద్దరు చేస్తున్నా, ఎవరో దే షుడ్ టేక్ ఎ స్టాండ్. దే షుడ్ టేక్ ఎ, నువ్వు 4 ఇళ్లలో పాచి పని అన్నా చేసుకో. ఇవాళ రేపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఇండిపెండెంట్గా బతుకుతున్నారండి. ఏం కావాలి? ఏదో ఎలాగలో పెంచాలి అని అనుకున్న అంటే ఖచ్చితంగా వదలకపోవడానికి కారణాలు ఏంటంటే సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ, సొసైటీ దరిద్రంగా ఉంది. కానీ ఒక స్త్రీ నడుము కడితే ప్రపంచం ఎవ్వరు ఏం చేయలేరండి. డూ యూ థింక్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టుడే టు కమ్? నో. తయారయ్యే ముందు, వచ్చే ముందు, కార్లో మీకు ముందు, ఇంతకు ముందు కంటిన్యూస్గా నా కన్నీళ్ళు ఆగట్లేదు. కానీ సంథింగ్ హయ్యర్ పర్పస్, సంథింగ్ నాకు దేవుడు చాలు ఇంకా నా జన్మకి ఓకే, నువ్వు నీ కుటుంబం నువ్వేనా, ఇంకా వైడ్గా చెయ్యి అని చెప్పాడు అనే ఒక నేచర్ నుంచి అడ్వైజ్ అనుకొని నేను ముందుకెళ్తున్నాను. స్త్రీ అనుకుంటే అండి, నేను స్క్రాచ్ నుండి వచ్చానండి. నథింగ్ వాజ్ అ బుఫే అండి, నథింగ్ వాజ్ ఆన్ ప్లేట్ అండి. సో నేను అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను. ఇంత గట్టిగా నా ప్రేక్షకులు నాకు అర్థం చేసుకున్నారు, కనెక్ట్ అయ్యారు. అనుకుంటే ఆ పిల్లను, ఆ పిల్లాడిని బయట, కానీ నువ్వు బయటకు తీసుకొచ్చుకున్నా మేడం విడిపోమ్మంటున్నారా ఇలాంటి ట్యాగ్ అస్సలు నేను చెప్పట్లేదు. ఇఫ్ నీ చిల్డ్రన్కి అబ్యూజ్ భరించలేనంత కొట్టడమో, వాళ్ళ ఒక భవిష్యత్తు అంటే చదువు కాదు, ఇది కాదు, వాడి భవిష్యత్ అంటే వాడి చైల్డ్హుడ్, వాడు మనిషిగా ఎదుగనివ్వకుండా వాడిని బాధతో మీ బంధాలు కావాలి అని వాడిని మాత్రం ఉర్చేసో, అమ్మాయినో అబ్బాయినో గనక పెంచాల్సి వస్తే మాత్రం అవసరం లేదు. ఎవ్రీ సోల్ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు లివ్.
ప్రతి ఒక్క పువ్వు మీ ఇంటి ముందు కూర్చుందండి, అది న్యాచురల్గా వికసిస్తే బాగుంటుందా, మొగ్గగా ఉన్నప్పుడు మీరు తెంపేస్తే ఎలా ఉంటుంది? అలౌ చేస్తారా? మీరు నిజాయితీగా చెప్పండి. లేదు మేడం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి. తల్లి కానీ తండ్రి కానీ లేదు, ఫస్ట్ ఎఫర్ట్ ఏం చేయాలంటే కౌన్సిలింగ్లకు తీసుకెళ్ళాలి. లేదు మీ దగ్గర వాళ్ళతో ఇప్పుడు దరిద్రం ఏమైందంటే ఎవ్వరికి చెప్పుకోటేటట్టు లేవు. దగ్గర వాళ్ళతో చెప్పినా అమ్మాయి తరఫు వాళ్ళంటే మా అమ్మాయి అని సపోర్ట్ చేస్తారు, అబ్బాయి తరఫున వాళ్ళంటే దౌర్భాగ్యం, అబ్బాయి తల్లి కానీ తండ్రి కానీ ఆమె ఈడేం చేశాడో అదేం చేసిందో అందుకే వాడు కొట్టాడు అంటే నువ్వు నీ కొడుకు సైడ్ తీసుకోవాలని ఒక పాపాన్ని కూడా తప్పు ఇచ్చేయవన్నమాట. చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వీళ్ళు కూడా ఇప్పుడు అల్లుడు తప్పు చేశాడా లేకపోతే బిడ్డ తప్పు ఏదైనా చెప్దామన్నా వీళ్ళు కూడా తీసుకోరండి. నిజాయితీగా తల్లిదండ్రులు ఎవరైనా నుండి నువ్వే అమ్మ తప్పు అనంటే ఓ నీకు ఎప్పుడు నేనే నచ్చదులే, వాళ్ళే నచ్చుతారులే అంటే నన్ను ఎల్లగొట్టాలనుకున్నాను, నేను అక్కర్లేదు నీకు, నేను ఇంటికి రావద్దా, ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది అసలు అందుకని ఏమవుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంటుంది. ఇదో టాపిక్ ఊరంతా బీబీసీ చెప్పుకోవడానికి ఫ్యామిలీలో ఒక పెద్ద టాపిక్ అవుతుంది, బయట వాళ్ళకి చెప్పుకుంటే వాడేదో తప్పు చేయనట్టు మనల్ని ఇట్లా పిన్ పాయింట్ చేసి చూస్తాం. నువ్వేమో ఏదో చెప్పుకుందామని వెళ్తే ఆ కడుపులో పెట్టుకొని చెప్పుకునే వాళ్ళు అలా ఫింగర్ టిప్స్ మీద ఉన్నారా. సో అలా కడుపులో పెట్టుకునే ఉండే ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా ఉండడం అనేది మరీ పూర్వజన్మ సుకృతం నిజంగా కూడా చెప్పాలంటే. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే సరే నేను చెప్పుకునే అంత స్పేస్ ఇచ్చినా నేను చెప్పుకుంటున్నా లేదని పక్కన పెడితే నా చుట్టూ ఉన్న వలయం అయితే అంటే నాకు ఇన్నేళ్లకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు కాబట్టి, ఓ మై గాడ్ అసలు అలా పెట్టి చూసుకున్నారండి. నా అశోక కమ్యూనిటీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా కిటీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నా సిస్టర్స్, నా కమ్యూనిటీలో ఉండే సిస్టర్స్ అయ్యి ఉండొచ్చు, నా లేని ఫ్రెండ్స్ అయ్యి నా అమ్మ నాన్న అయితే నన్ను ఇప్పుడు కన్ను పాపలా చూసుకుంటున్నారండి. 3 నెలల నుంచి కన్ను పాపలా చూసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, మరి కంప్లైంట్స్ లేకుండానా మేడం అంటే బరాబర్ ఉండే ముందు, ఎందుకుండదు? ఉంటుంది, ఎందుకుండదు? ఏది ఇలాగే చూస్తారా? కాదు, కష్టం వచ్చినప్పుడు ఉన్నారు, ఎవరు దునియా అంతా లేకపోయినా వాళ్ళు ఉంటారు. నా అన్న అక్కడ లండన్లో ఉన్నాడు, దూరం ఉంటాడు, అసలు ఎక్కువగా ఉండదు ఎమోషనల్ టచ్, బట్ గంటలో ఈ వాజ్ హియర్ అంటే గంటలో డిసైడ్ చేసి 6 గంటలు ఇక్కడ ఉన్నాడు. ఇవే బంధాలు లేని భవిష్యత్తు అవివేకమేమో అనిపిస్తుంది. నువ్వు కోటలు మేడలు ఎన్ని సంపాదించినా, నేను సంపాదించింది ఏంటి మేడం మీరు అని అడిగితే మితమైన ఆదరణ, ప్రేమ అని ఈరోజు చాలా గర్వంగా, దేవుడు తలరాత సరిగ్గా రాయలేదేమో, నేను మరి నాకు రాత ఇలా ఒక పుత్రక్షోభ అని రాసి పెట్టుందేమో, కానీ ఎన్ని వైపులండి ప్రేమ అసలు ఇలా అద్దుకొని ఉంటున్నారు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్కళ్ళని చెప్పచ్చు. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి, మానవత్వం మీద ఫోకస్ చేయండి, మనీ మీద కాదు. వాట్ యూ వాంట్ టు బికమ్ అని పిల్లల్ని అడిగేటప్పుడు డోంట్ ఆస్క్ దట్, ఫస్ట్ టెల్ దెమ్ టు బికమ్ ఎ హ్యూమన్. మనిషి మాత్రం అవ్వండి, ఆ తర్వాత అవన్నీ ఎక్స్ట్రా. ఫస్ట్ రోల్ ఏంటంటే మనిషి అవ్వండి. మనిషికి 6 రోజు నువ్వు ఏమున్నా ఎందుకు, ఏం లేదు, వేస్ట్. అది అర్థం అవ్వడానికి కూడా ఆ మానవత్వం ఉన్నప్పుడే అర్థమవుతుంది కదా. అండ్ ఇన్కల్కేట్ చెయ్యాలి. ఒక మొక్క పిచ్చి మొక్క అవ్వడానికి నర్చర్ అయ్యి మంచి పూల మొక్కనో పండ్లో కాయటానికి నర్చరింగ్ ఇంపార్టెంట్. పిల్లలకి ఖచ్చితంగా 0 to 8 yearsకి 100% మీరు నేర్పించాల్సింది ఎమోషనల్ బాండింగ్. పిల్లల్ని విపరీతంగా హగ్ చేసుకోవడము, కడల్ చేయడము, స్టోరీస్ చెప్పడము, వాళ్ళకి బెడ్ టైం స్టోరీస్ చెప్పడము. వాళ్ళు చిన్నప్పుడు 0 to 8 yearsలో ఎప్పుడు చిన్నప్పుడు ఏడవంగానే ఎత్తుకోవడం, వాడు అట్లనే ఏడుస్తాడులే నేను పని చేసుకుంటా, దే విల్ ఫీల్ అన్సేఫ్. ఎమోషనల్ సెక్యూరిటీ ఉండదు, ఈ ప్రపంచం సెక్యూర్ కాదనేది వాడికి ఒకలాంటి థ్రెట్ అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది. సో ఎమెగ్డిల్లా అరైజ్ అవుతుంది లోపల, బ్రెయిన్ సెంటర్లో ఉండే ఎమెగ్డిల్లా అనుకోనివ్వండి, లేకపోతే మీకు పిఎఫ్సి అంటారు, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. సో అవన్నీ యాక్టివేట్ అయ్యే ఏజ్ 0 to 8. సో థ్రెట్ కొంతమందికి ఏం చేసినా దూకినా భయపడరు, బికాస్ దే డోంట్ హ్యావ్ థ్రెట్. అది పిల్లలు ఏడుస్తున్నారు, ఒక పెద్ద బండ పడింది, వాడు ఉలిక్కి పడతాడు, ఈమె పడింది కదా ఇది చదురుకుంటుంది. దట్ కిడ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అక్కడ భూప్రపంచం బద్దలు కానీ, ఎందుకంటే అది మళ్ళీ వస్తుంది. వీడి భయం నీ జీవితంలో నువ్వు మార్చలేవు, నీ చేతిలోనే ఉండదు.
ఏడవంగానే దగ్గర తీసుకోవడం వాళ్ళను. ఈ 0 to 8 మాత్రం విపరీతమైన కడలింగ్, విపరీతమైన హగ్, పిల్లల్ని విపరీతంగా హోల్డ్ చేయటం, నైట్ స్టోరీస్. అందుకే బామ్మలు కథలు చెప్పేవాళ్ళు, చందమామ కథలు, అలాంటి బాలమిత్ర కథలు. బామ్మలు అట్లాంటి కథలు రెండు అక్కడే అంతమయ్యాయి ఉండి ఇప్పుడు. అందుకని మళ్ళీ మనం అవ్వాల్సిందే. మనం అవుతే అట్లీస్ట్ తర్వాత జనరేషన్ కైనా ఇవ్వగలుగుతాం. ఆ స్టోరీస్ వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే మళ్ళీ గబగబా చెప్పేవి 1.5లో పెట్టి వినే ఈ బుక్స్, ఆ బుక్స్ కాదు. ఇట్ షుడ్ బి స్లో, ఇట్ షుడ్ బి నెరేటింగ్. ఎందుకు అంటే వాళ్ళకు క్యూరియాసిటీ పెరగాలి. ఏం చెప్తుంది, నెక్స్ట్ ఏం చెప్తుంది, క్యూరియాసిటీ పెరగాలి, అండ్ లిజనింగ్ స్కిల్స్ పెరగాలి, పేషెన్స్ పెరుగుతుంది. అందుకే మీకు ఒక స్టోరీ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రాజుకి 7 కొడుకులు 7 చేపలు తెస్తారు, ఎండబెడతారు అని అంటే, అసలు ఆ స్టోరీ అంతా వినండి. ఏముంది, 7 చేపలు ఒకటి ఎండలే. ఎందుకు ఎండలే అంటే, రాజా ఎందుకు ఎండలేదు అంటే, ఇది గడ్డి మామ అడ్డొచ్చింది, గడ్డి మామ ఎందుకంటే ఆవు మేయలేదు, ఆవు ఎందుకు మేయలేదు అంటే, ఇదంతా స్టోరీ ఉంది కదా. నిజంగా చెప్పండి, లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు పిల్లాడు ఏడ్చాడు, పిల్లాడు ఎందుకు ఏదో అంటే, చీమ కుట్టింది అంటాడు. అంటే చీమ ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో ఎలి పెడితే కుట్టనా. అసలు ఇందులో ఏముంది చెప్పండి? లిసనింగ్ స్కిల్, క్యూరియాసిటీ, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, దిస్ ఈస్ ద స్టోరీస్ యూ షుడ్ నరేట్. దట్స్ హౌ మదర్స్ యూజ్ టు క్రియేట్ అ స్టోరీ. ఒక రాజు తెలుసా అంటే, ఈళ్ళదేవి చెప్తుంటది. ఒక రాజు ఉంటాడు, రాణి ఉంటుంది, వాళ్ళకి ఒక చిన్న బాబు ఉంటాడు. అంటే వీడికి ఏదో చెప్పాలి మెసేజ్. అంటే బోలెడు ఇష్టం, వాడు ఇలా స్ట్రాంగ్ అయ్యాడు అంటే, అప్పుడు వాడు ఇలా పెరిగిపోతాడు, అప్పుడు వాడు ఇలా అలా చెప్పాలి తల్లి. ఐప్యాడ్ ఇచ్చి ఒక గేమ్ ఇచ్చి వాడిని అక్కడ పడేసి, అలాగే ఉన్నారు పాపం, అలా అయ్యారు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, విషియస్ సైకిల్ అయిపోయింది ఆల్రెడీ. అది పెడితే వీడు తినడు, వీడు పెడితే నాశనం అవుతున్నారు. ఇది ఎక్కడో బ్రేక్ త్రూ రావాలి. మీరు అన్నట్టు మళ్ళీ అదే ఉమెన్ స్టాండ్ తీసుకోవాలి. అబ్సల్యూట్లీ ట్రూ. 2 రోజులు తినరు, 3 రోజులు తినరు, 4వ రోజు దానికి మీరు చాలా నెగోషియేషన్స్ ఉంటాయి. నెగోషియేషన్స్ ఇస్ గివింగ్ యువర్ ట్రైంగ్ క్వాలిటీ టైం, విచ్ ఇస్ వెరీ హార్డ్ నవ్ ఐ డేస్, బికాస్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. జెన్యూన్గా చెప్తున్నాను. 20% 30% నెగ్లిజెన్స్ ఉన్న పేరెంట్స్ అయి ఉంటే, అందరినీ మనము అన్ని ఆవులను ఒక దవడ కట్టలేము అని నేను అస్సలు అన్ను. అందరూ తపన పడి నరకం అనుభవిస్తూ పిల్లల పెంపకంలో ఆట్లు పోట్లు, ఈ జర్నీలు, ట్రాఫిక్లు, బాసులు, నరకము, హ్యాండ్లింగు, పెరిగిన వాతావరణము, డబ్బులు, ఆ లైఫ్ స్టైలు తట్టుకునే ఒక ఒరవడిలో నరకం అనుభవిస్తున్నారండి. అవును మేడం, అది మనం గమనించాలి. అయితే ఎవరికి వాళ్ళే పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో మొత్తం ఇట్లా వచ్చేసి ఓవర్ నైట్ అమెండ్మెంట్ చేంజ్ చేసి, డెమోక్రసీ చేంజ్ అనేది అయితే లేదు. నీకు నువ్వే సమాధానం, నువ్వు మాత్రమే చేంజ్ చేసుకో. ఇట్స్ బెటర్, ఇనఫ్, బస్. ఎంత కష్టపడతావు, యూ టాక్ టు యువర్ సెల్ఫ్. ఏం చేసేది ఉంది, మా స్టోరీ చెప్తా. మస్తు కష్టపడ్డాం, ఉరుక్కుంటూ వచ్చి, అది మీకు యూజ్ అవుతుంది. భయంకరమైన ఒక తిండికి అనుకోకు, లేకపోతే ఏది అనుకో, ఒక టైం లేదు. ఒక 7-8 years అయితే నేను కిట్టీస్ కూడా క్లోజ్ అండి. ఏ దాంట్లో లేను, పిల్లలు చదువులు అది అని అసలు రిలాక్స్ లేకుండా వర్క్ చేసాం. సో వాట్, ఎవడు నీకు మెచ్చి మెడలేసాడు, ఎవడు నీకు ఆస్కరిస్తున్నాడు? నేను ఈరోజు తినకుండా చేశాను, నీకెన్ని రోజులు గుర్తున్నది? ఆ రోజు నువ్వు అనుభవించిన నరకం, తలనొప్పి వచ్చి ఆకలేసి నువ్వు చేసింది ఆడికి ఏం చెప్తావు? ప్రతి చెప్తావా? వాడు అందుకే అడుగుతున్నాడు, ఎవడు చేయమన్నాడు? బోడి. నీకు తల్లిదండ్రులు ఇంపార్టెంట్, కష్టం ఏంటి అని వాడికి చూపించి నువ్వు అంతే చెయ్యి. నీకు తాహతకలేంది చేసి నువ్వు స్ట్రెచ్ అయిపోయి మొత్తం పగిలిపోయి కుట్లేసుకొని ఆ ఊపిరాడని లైఫ్ ఎవడు బతుకున్నాడు? నీకు బెంజ్ ఉంటేంటి, నీకు BMW ఉంటేంటి, నీకు స్కూటర్ ఉంటేంటి, ట్రావెలే కదా. ట్రావెల్ నీకేంటి, యూ వాంట్ టు రీచ్ ఫ్రమ్ 1 point to 1 point. నీ ఉన్న దానికంటే బాగా తక్కువదే సెలెక్ట్ చేసుకో. మస్తు కుషనింగ్ ఉంటుంది ఇక్కడ, మనీ మస్తు కుషనింగ్ ఉంటుంది. సో బ్యూటిఫుల్, నో దట్ యూ లివ్ లైక్ ఎ కింగ్. దో యూ హ్యావ్ ఎ BMW, నువ్వు దీనికి దాటి స్ట్రెచ్ చేసి కొనుక్కొని ఇక్కడ నువ్వు లోపలంతా అట్లా భయంగా నరకం అనిపిస్తాయి. అయ్యో ఈ డబ్బులు కట్టాలి, డబ్బులు స్ట్రెస్. You are more poor than anybody on the earth. Hope you are understanding. So ఇదంతా లైఫ్ ఎందుకు మేడం ఇది అంటే చాలా చెప్పాలని ఉంది. ఒక దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ యూ జస్ట్ కమ్. మీరు వెళ్ళి రండి ఒక హెల్దీ హ్యాపీయెస్ట్ బ్రేక్ కోసం. దెన్ వన్స్ యూఆర్ బ్యాక్, పిల్లలతో పాటు
ఎదగకుండా ఉండిపోయిన ఈ ఏజ్లో ఎంతోమంది సొసైటీలో ఉన్న పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దాంట్లో పెద్ద నేను నిష్ణాతురాలని అయితే చెప్పను, బట్ నాకున్న జర్నీలో కంటెంట్ ఎంత ఉపయోగపడింది, మా అంటే ఒక లెవెల్లో నేను ఎంత పరిగెత్తినా అవేర్నెస్తో పరిగెత్తా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంటే నాకు నేను ఎప్పుడు హెల్ప్ తీసుకున్నాను, ఎక్కడ హెల్ప్ తీసుకున్నాను, మనుషులది లీడర్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్ నా ప్రియారిటీ ఉండే. ఫిజికల్ ఫిట్నెస్ నాట్ టు లుక్ గుడ్. ఎప్పుడైతే నేను యోగా ఇంటర్నేషనల్ యోగా కోచింగ్ అనో లేకపోతే ఏదో నేర్చుకునేదాన్ని, ఎందుకో ఆ తపన లర్నింగ్ అనేది నా లైఫ్లో ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. లర్న్ స్కిల్, దీనికోసమే నేర్చుకుంటా కాదు, మనిషిగా ఎదగడానికి బోలెడు ఉపయోగపడ్డాయి నాకు. సో అదవ్వనివ్వండి, న్యూట్రిషన్, నేను 80 kgs ఉన్నాను, వెయిట్ తగ్గాలి, నా పిల్లల కోసం తగ్గాలి, మా అమ్మ నాకు ఇంత హెల్ప్ చేస్తోంది, నేను నా పిల్లలకి చేయాలి, మరీ గారాబంగా పెంచారు మా అమ్మ వాళ్ళు, నేను చేసుకోలేనేమో అనే భయంతో నేను వెయిట్ లాస్ ఆ కోర్స్ చేసి ఈరోజు ఫ్రమ్ 14 years నుంచి సేమ్ వెయిట్ మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, అది దాని తర్వాత వచ్చేసి ఈ హెల్పింగ్ ఏదైతే ఉండిందో, ఓకే దీనికి ఏంటంటే నువ్వు ఎంత చేసినా ఒక కోర్సులా చేస్తే ఒక స్ట్రక్చర్ తెలుస్తుంది, సో అనే ఉద్దేశంతో కోర్సెస్ చేసుకుంటూ టుడే ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక గ్రౌండ్కి అలా తీసుకొచ్చి దేవుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అంటే ఎవరో ఏదో చేస్తారని నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ కలిపి ఎక్కడో అక్కడ అయిపోతుంది అనడానికి నా లైఫ్ చాలా నిదర్శనం. సో దీంట్లో నేను, మీరు నమ్మరు, లెఫ్ట్ అవుట్ ఉన్న భరతనాట్యం నా మైండ్లో చిన్నప్పుడు లాస్ట్ 3.5 years నుంచి నేను ఇప్పుడు నేర్చుకుంటా ఉండే. ఎందుకు అంటే ఆ అన్ఫినిష్డ్ గర్ల్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఒక సారో పెట్టుకుని ఉంటుంది. పిల్లల కోసం నేర్పించావు, పిల్లలు చేసావు, నువ్వేం చేసుకోలే, ఎవడు అడిగాడు? ఈ సొల్లు ముచ్చట్లు వేసే బదులు అమలక్కలవి లేదు, ఫోన్లో గాసిపులు చేసేది, ఫోన్ స్క్రోల్ చేసేది, ఒక 1 hour ఇచ్చుకుంటే ఇది సాటిస్ఫై అయింది కదా. అవును, దట్స్ హౌ ఐ బికెమ్ స్ట్రాంగ్. సో మీ చిన్నవి మీరు నెరవేర్చుకుంటూ అమ్మలు గట్టిగా అయితే, మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో పిల్లలు కూడా హ్యాపీగా. అప్స్ అండ్ డౌన్స్ రాలేదా మేడం? బరాబర్ వచ్చినాయి. బట్ ద రెజల్యూషన్ వాజ్, టెక్నిక్స్ వాజ్ సో మెనీ వేర్. నా పిల్లలు నాకు చైర్ లీడర్స్, నేను వాళ్ళకి చైర్ లీడరు, ఇలా నడుస్తూ వెళ్ళింది, అద్భుతంగా నడిచిందండి. జరిగిన ఈ లాస్ట్ పరిణామంకి నేను దోషిన, నా పాప దోష, దేవుడు దోష, నా రాతన, దాని రాతన, అది మాత్రము అర్థం లేని క్వశ్చను, ఒక క్వశ్చన్ మార్కే లైఫ్ లాంగ్. కానీ నా జర్నీ అమ్మగా తో పాటు ఒక మనిషిగా, మహిళగా ఖచ్చితంగా ముందుకు రావాలనే ఒకే ఉద్దేశంతో నా పెద్ద పాప ప్రామిస్ తీసుకొని ఫస్ట్ మీరు యూఎస్కి వచ్చే లోపల కొన్ని వీడియోస్ చెయ్యాల్సిందే అని నన్ను మొండి పట్టుబట్టి, మీరు ఇక్కడ వచ్చాక కూడా మీ వాయిస్ని వాళ్ళతో కనెక్ట్ అవుతానే మీరు బయటపడతారు, లేకపోతే మీరు బయటపడరు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వర్కింగ్ చూసాము అని అనడం వల్ల అది నన్ను, అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా మోటివేట్ ఎంబడబడితే లాస్ట్ వెళ్ళే ముందు నేను ముందుకు రావడము. కానీ ఎక్కడ ఆగారో అక్కడ మొదలు పెట్టారు మేడం, అది చాలా గ్రేట్. అండ్ ఈ జర్నీ మీరు ఎలాగైతే రన్నర్ అలా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, మీకు బాయ్ చెప్పే ముందు వీ హ్యావ్ అ స్మాల్ జెస్చర్. మీరు కాదనే ధైర్యంతో మిమ్మల్ని అడగకుండా ముందుగా చేశాం మేము. అది ఒక అమ్మగా, ఒక అన్ని నవరసాలు అనుభవించిన అమ్మగా సాటి అమ్మలకి మీరు చెప్పాలి, సాటి మహిళలకు చెప్పాలి, మగవాళ్ళకి చెప్పాలి, సమాజానికి చెప్పాలి. సో దిస్ ఇస్ అ స్మాల్ జెస్చర్ ఫ్రమ్ అస్, ప్లీజ్ టేక్ ఇట్. ఇది ఒక పర్సన్గా మీరు ఇన్స్పైర్ చేయాలి, ఒక వ్యక్తిగా ఐ నో, బట్ ఒక మహిళగా, ఒక శక్తిగా, ఒక భార్యగా, ఒక మనిషిగా ఎన్నో చూశారు. చాలా అమ్మలో కొంత భాగం వెళ్ళిపోయి ఉండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ మిగతా అన్ని భాగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మ్యామ్. యు ఆర్ ఆల్రెడీ బ్యాక్, ఐ యాక్సెప్ట్. వెళ్ళిరండి, కమ్ బ్యాక్ స్ట్రాంగ్. సో మచ్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. ప్రస్తుతానికి ఈ హ్యాపీ నోట్ తోటి రజిత గారిని మనం వారి డాటర్ దగ్గరికి యూఎస్కి పంపిద్దాం. ఆవిడ అక్కడ నీడీ ఉన్నా, ఎందుకంటే అక్కడ లైఫ్ స్టైలే చాలా డిఫరెంట్. ఐ మేనిఫెస్ట్ దట్ ఫర్ యూ. అక్కడే నీడీగా ఉన్న ఎంతోమంది మనుషులకి, అమ్మలకి, ఎంతోమంది కుటుంబాలకి ఆవిడ లైఫ్ కోచ్గా వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి తిరిగి రావాలని కోరుకుందాం. వచ్చినప్పుడు మీరు మరింత ప్రణాళికతో పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ మార్చే శక్తిగా, మ్యామ్ లైఫ్ కోచా మీరు ఇంత ఏడుస్తున్నారు అన్నారు కదా, అరే
బాధల్ని చూసిన వాళ్ళకే అది తట్టుకొని నిలబడితే శక్తి, చెప్పే ప్రతి మాటలోనూ ఆ పవర్ ఉంటుంది. సో అలాంటి పవర్గా అన్షేకబుల్ పవర్గా మీరు మాకు రావాలని మీ మేనిఫెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునైనా.